ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు చాలా పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 28న ఏం జరగబోతోంది అనే దానిమీద. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాని అసలు విషయమేంటి? ఈరోజు మనం దాన్ని స్పష్టంగా, లాజికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఈవెంట్. అసలు గేమ్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ ఒక్క మాట చాలు డిసెంబర్ 28వ తేదీ ప్రాముఖ్యతను చెప్పడానికి. అంటే ఇదేదో మామూలు అప్డేట్ లేదా ఒక చిన్న ప్రకటన కాదు. ఈ ప్రాజెక్ట్ యొక్క దిశనే మార్చే ఒక పెద్ద మలుపు అని సోర్స్ స్పష్టంగా చెబుతోంది. మరి ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం. సరే, అందరి మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న, ఇంతకీ డిసెంబర్ 28న ఏం జరగబోతోంది? ఈ ప్రాజెక్టు మీద బయట రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఆ గందరగోళాన్ని దాటి అసలు వాస్తవాలేంటో పరిశీలిద్దాం. బయట చూస్తే ఈ ప్రాజెక్టు మీద రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కదా. కొంతమందేమో అబ్బే ఇదంతా ఊరికే హైప్ అంటారు. మరికొంతమందేమో కాదు ఇదే ఫ్యూచర్ అని గట్టిగా నమ్ముతారు. ఇంకొంతమంది అయితే ఇదొక ఫేక్ ప్రాజెక్ట్ అని కొట్టిపారేస్తారు. ప్రస్తుతం ఈ 3 అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కాని వీటిలో ఏది నిజం? దాన్ని తేల్చడానికే ఈ విశ్లేషణ. అందుకే మనం ఈ విశ్లేషణలో ఈ హైప్ని, ఎమోషన్స్ని కాస్త పక్కన పెడదాం. కేవలం లాజిక్, ఆధారాలతో ఏం జరగబోతోందో విశ్లేషిద్దాం. గందరగోళం నుండి స్పష్టత వైపు వెళ్దాం. సరే, ఇక అస్సలు మ్యాటర్కొచ్చేద్దాం. డిసెంబర్ 28న జరగబోయేది ఒక సాధారణ ఈవెంట్ కాదు. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇదొక ఫండమెంటల్ ట్రాన్సిషన్, ఒక ప్రాథమిక మార్పు. ఆ ట్రాన్సిషన్ ఈవెంట్ అనే పదానికి అర్థమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ట్రాన్సిషన్ ఈవెంట్ అనే మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎలాగంటే, ఇన్నాళ్లు ఒక ల్యాబ్లో రహస్యంగా ఒక ప్రొడక్ట్ని తయారు చేసి ఇప్పుడు దాన్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నట్టన్మాట. అంటే ఒక చిన్న కమ్యూనిటీ వరకే పరిమితమైన ప్రాజెక్ట్ నుండి ఇప్పుడు గ్లోబల్ లెవెల్కి వెళ్తోంది. చూశారుగా తేడా ఎంత స్పష్టంగా ఉందో? ఇన్నాళ్లు ఒక సైలెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉండేది. అంటే నిశ్శబ్దంగా ఒక చిన్న గ్రూప్లో అభివృద్ధి చెందింది. కాని ఇప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ స్టేజ్కి వస్తోంది. అంటే ప్రపంచం మొత్తం ముందు తన పనితనాన్ని చూపించబోతోంది. ఇది చిన్న విషయం కాదు. ప్రాజెక్ట్ తన స్వరూపాన్నే మార్చుకోవడం లాంటిది. సాధారణంగా క్రిప్టో మార్కెట్ని గమనించే వాళ్లకి ఒక విషయం తెలుస్తుంది. ఒక ప్రాజెక్ట్ ఇలా సైలెంట్ స్టేజ్ నుండి పబ్లిక్ స్టేజ్కి వచ్చినప్పుడు అది చాలాసార్లు పెద్ద పెద్ద మార్పులకి ఒక సూచనలా ఉంటుంది. ఇదొక స్ట్రాటజిక్ మూవ్ అనమాట. ఇప్పుడు ఈ మార్పుకు బలాన్నిచ్చే ఆధారాలేంటో చూద్దాం. సరే, ఇదొక పెద్ద మార్పు అని చెప్పుకుంటున్నాం, బానే ఉంది. కాని దీనికి ఆధారాలేంటి? సోర్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మెచ్యూర్ అయిందని చెప్పడానికి 3 బలమైన సంకేతాలు లేదా 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లుంటారు కదా, వాళ్ళు ఊరికే గాలి వార్తల మీద డబ్బు పెట్టరు. ఒక ప్రాజెక్ట్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది, మెచ్యూర్ అయింది అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఆ మెచ్యూరిటీకి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. అవేంటంటే, మొదటిది వీసా కార్డ్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఆలోచించండి, ఇన్నాళ్ళు క్రిప్టో అంటే ఏంటి? ఏదో కొని పక్కన పెట్టుకునే ఒక డిజిటల్ అసెట్. కాని ఇప్పుడు ఆ వీసా కార్డ్తో దాన్ని మామూలు డబ్బులాగే వాడొచ్చు. అంటే హోల్డ్ చేయడం నుండి యూజ్ చేయడం వైపు వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. ఇక రెండో స్తంభం దగ్గరకొస్తే ఈ మాట చాలా ముఖ్యం. కంపెనీలు ఆశతో, నమ్మకంతో కాదు, లెక్కలతో, లాజిక్తో ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణ ఇన్వెస్టర్ల ఎమోషన్స్ వేరు, పెద్ద కంపెనీల లెక్కరు వేరు. ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. రెండో ఆధారం ట్రెజరీ డిస్క్లోజర్స్. దీని అర్థమేంటంటే, ఒక పెద్ద కంపెనీ తన ఆస్తుల జాబితాలో, అంటే వాళ్ల బ్యాలెన్స్ షీట్లో ఇంటర్లింక్ టోకన్ని చేర్చడం. ఇది చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే కంపెనీలు అలా చేర్చాయంటే దాని రేపో మాపో అమ్మేయడానికి కాదు, దానిమీద ఒక దీర్ఘకాలిక నమ్మకంతో, ఆ టెక్నాలజీతో ఏదో నిర్మించడానికి అని అర్థం. ఇక మూడోది మైనింగ్ హ్యావింగ్. ఈ పదం వినగానే చాలామందికి రివార్డ్లు తగ్గిపోతాయేమో అని ఒక చిన్న భయం ఉంటుంది. కాని అసలు లాజిక్ అది కాదు. మార్కెట్లోకొచ్చే కొత్త కాయిన్ల సప్లై సగానికి తగ్గుతుంది. ఎకనామిక్స్లో సింపుల్ రూల్ కదా, సప్లై తగ్గి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? దాని విలువ పెరుగుతుంది. ఇది నెట్వర్క్ ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతుందని చెప్పే ఒక సంకేతం. అందుకే ఈ మైనింగ్ హ్యావింగ్ని ఒక నెగటివ్ విషయంగా చూడక్కర్లేదు. ఇది ప్రాజెక్ట్ మెచ్యూర్ అవుతోందని, ఇది ఒక సీరియస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి ఒక సంకేతం అంతే. సరే, ప్రాజెక్ట్ బాగుంది, మెచ్యూర్ అవుతోంది, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇవన్నీ ఓకే. కాని అందరి మదిలో మెదిలే ఆ ఒక్క ప్రశ్న,
అసలు ధర ఎంతుంటుంది? ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్దాం. కానీ ఊహాగానం లేకుండా ఉన్న ఫ్యాక్ట్స్తోనే మాట్లాడుకుందాం. సో అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న ఇదే, ఆశించదగ్గ ధర ఎంత? దీని గురించి సోర్స్ మెటీరియల్ ఏం చెప్తుందో చూద్దాం. సోర్స్ మెటీరియల్ ప్రకారం 2 రకాల అంచనాలు కనిపిస్తున్నాయి. ఒకటి సేఫ్ ఎక్స్పెక్టేషన్, అంటే వాస్తవానికి దగ్గరగా చూస్తే సుమారుగా $0.5 నుండి $1 మధ్య ఉండొచ్చు. ఇక రెండోది ఒక పాజిబిలిటీ, అంటే అన్నీ అనుకున్నట్టు జరిగితే $3 వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక్కడ అవకాశమనే పదాన్ని గమనించాలి, ఇది గ్యారెంటీ కాదు. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక ఫిలాసఫీ ఉంది. అదేంటంటే, ముందు నెట్వర్క్, ఆ తర్వాతే ధర. నెట్వర్క్ ఎంత బలంగా ఉంటే ప్రాజెక్ట్ విలువ దీర్ఘకాలంలో అంత స్థిరంగా పెరుగుతుంది. కాబట్టి ఫోకస్ ధర మీద కాదు, నెట్వర్క్ మీద ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా ప్రాజెక్ట్లో వస్తున్న మార్పు, దానికి ఆధారాలు, ధర అంచనాలు అన్నీ చూశాం. ఇప్పుడు ముగింపుగా ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఒక అండర్ రేటెడ్ బలం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్కి ఉన్న అతిపెద్ద బలాల్లో ఒకటి దాని కమ్యూనిటీ. ముఖ్యంగా మన భారతదేశం నుండి, అందులోనూ ఏపీ, తెలంగాణ నుండి ఉన్న సపోర్ట్ చాలా ఎక్కువ. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, చరిత్ర చూస్తే ఏ ప్రాజెక్ట్ అయినా కష్టకాలంలో నిలబడాలన్నా, లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వాలన్నా దాని వెనుక ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉండాల్సిందే. అందుకే దీన్ని ఒక రాత్రికి రాత్రే కోటీశ్వర్లయ్యే స్కీమ్లా చూడొద్దు. ఇది సమయం, నిలకడ, ఓపిక, ఈ మూడిటితో కూడిన ఒక ప్రయాణం. మార్కెట్లో వచ్చే గాలిమాటల్ని పక్కనపెట్టి ప్రాజెక్ట్ యొక్క ఫండమెంటల్స్ని నమ్మిన వాళ్లే లాంగ్ రన్లో బెనిఫిట్ అవుతారు. చివరిగా ఈ మాటతో ముగిద్దాం. మనం లేట్ అవ్వలేదు, మనం చాలా ఎర్లీగా ఉన్నాం. కానీ మనం నిలకడగా ఉంటేనే. ఈ ఒక్క వాక్యం చాలు ఈ ప్రాజెక్ట్ మొత్తం సారాంశాన్ని చెప్పడానికి. దీని గురించి ఆలోచించండి.